ఫుల్ ఎండ సిదక్ కూడా వేస్తుంది. మనం బట్టలు ఆరేయడానికి వచ్చాం, ఏట్లేదు ఇలా తీసామా పడేసాం అంతే. ఎన్ని ఉన్నాయి అన్నీ అలా తీసాం, పడేయడం తీయడం పడేయడం అంతే. బట్టలు ఆరేయడం ఈజీ. బట్టలు ఆరే ఉతకడంలోని బట్టలు ఆరేయడంలోని ఒక ప్రాఫిట్ ఉంది. ఏంటనుకుంటారా, ఇప్పుడు ఇది మా పండోడి ఫ్యాంట్. ఆ ఫ్యాంట్ ఆరేస్తుంటే మనకి 20 రూపాయలు దొరికింది. ప్రాఫిట్ బిజినెస్ ఇది. ఎప్పుడైనా బట్టలు ఆరేసినప్పుడు లేదా బట్టలు ఉతికినప్పుడు కూడా కొంచెం జోబీలు చెక్ చేస్తూ ఉండాలి, అప్పుడు డబ్బులు కూడా దొరుకుతూ ఉంటాయి. ఆరేసి కిందకి దిగిపోతున్నాం మనం. రే పదా కిందకి రా. రే మధ్యాహ్నం చిన్న న్యాప్ వేసుకొని న్యాప్ అయిన తర్వాత ఫ్రిడ్జ్ని అయితే నున్నంగా కడిగేసాం. నిగనగలు ఆడిపోతుంది చూడండి. కడిగేసి అన్నీ యాస్టీస్ సర్దిసాం. ఇది అయిపోయిన తర్వాత బయట డ్రమ్లో నీళ్ళు పట్టమంది అమ్మ. నీళ్ళు పట్టేసిన తర్వాత పైకి వెళ్ళి బట్టలు తెచ్చిమంది. ఇది మన ఇంటికి వచ్చే ట్యాప్. ఇప్పుడు ఖాళీ లేదు కాబట్టి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి పట్టుకుంటాం. ఇది మన ఇంటి బోరు. మా అమ్మకి దేశ దైవభక్తి ఎక్కువ, అందుకే తులసుకోండి. ఇది మా ఇల్లు. ఇదిగోండి పప్పల షాపు. మా ఇంటి పక్కన పైపులా లాక్కుని రోజు వాటి నీళ్ళు పట్టుకోవడమే ఇందులో. ఈ బకెట్ ఆ బకెట్ అది కుడుతూ. ఇది ఎంట్రన్స్. హలో గాయ్స్, అలా ఉన్నారు అందరూ. సాయంత్రం అయిపోయింది. ఇప్పటి వరకు ఇంట్లోనే ఫ్రిడ్జ్ గట్ట అన్నీ కడిగాము, ఫుల్గా అలిసిపోయాము. ఇప్పుడేమో మేడపైకి బట్టలు తీయడానికి వచ్చాం. అవే పొద్దున్న ఆరబెట్టాం కదా, ఆ బట్టలు తీయడానికి వచ్చాం. ఒక విధంగా చూస్తే మనకి తినడానికి అయితే అన్ని సౌకర్యాలు ఉంటాయి. సౌకర్యాలు అంటే ఫ్రీ కాదు, డబ్బులకే. కాకపోతే ఎక్కువ దూరం వెళ్ళక్కర్లేదు. దానికి తోడు ఏంటంటే మనకి ఏంటంటే కావాలంటే మన పండుడికి చెప్తే పండుడు తీసుకొచ్చేస్తాడు. అంటే మనకి సర్వర్ టైప్ అలా ఉంటుంది మనతోటి. ఇప్పుడు మన సౌకర్యాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. చూడండి అవన్నీ జంక్ ఫుడ్ షాపులు. అది నూడిల్స్ షాప్ ఈరోజు సెలవు అనుకుంటా, తీయలేదు. పక్కనే పానీపూరి, పక్కనే పునుగులు పకోడీ బండి, మళ్ళీ ఆ పక్కన ఇంకొక పానీపూరి బండి. ఆ చివరి నుంచి చివరి వరకు ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్. అయితే లోన చూడండి మామిడికాయ చెట్లు ఉన్నాయి. చిన్నప్పుడు అయితే ఆ మేడకి తెగ తెంపేసేవాళ్ళమే. ఇప్పుడు పెద్ద అయిపోయాం కదా, అంతకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఈ కిందన ఇది మెకానిక్ షాప్. ఇది అక్కడ చూడండి ఈ సాల్ట్ సోడా, స్వీట్ సోడా ఇలాంటివి ఉంటాయి కదా, గ్యాస్ వేసి కొడతారు. అవన్నీ అక్కడ. అలా కొంచెం లుక్ వేసుకుంటే అక్కడ పుల్కా షాపు. ఇది బేకరీ. బేకరీ మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా అండి. పైన బ్యానర్ వేయించాం, బాగుంది కదా. మా లవరు పైన ఇంటి పైన బ్యానర్ ఉంటుంది. ఎవడైనా రావాలనుకుంటే ఇదే గుర్తు. మా ఊరు రణస్థలం రాగానే పైన బ్యానర్ కనబడుద్ది, అదే మా ఇల్లు. చూడండి ఇది బేకరీ. అది చపాతీ రోటీల షాప్. అది అక్కడ కూరగాయలు కూడా ఉన్నాయి చూడండి. అక్కడ కూరగాయలు కూడా వెళ్ళక్కర్లేదు. కూరగాయలు అదిగోండి ఆ చిన్న బట్టి, అది మా షాప్. అది టీ షాపు. అక్కడ టిఫిన్ షాపు, దాని ఆపోజిట్లో ఇంకో నూడిల్స్ షాపు, అక్కడ నూడిల్స్ షాపు. కొండలో అదే సెంటర్. ఇదిగోండి ఈ బిల్డింగ్లోనే బుక్ స్టేషనరీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానికి కూడా మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇదేమో మినరల్ వాటర్ ప్లాంట్. ఇక్కడ నుంచే వాటర్ తెచ్చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ బోర్డు కనబడుతుంది కదా, కింద షాప్ ఉంది. ఇదే ఈ కిందనే మాకు గాజుల షాప్ ఉంటుంది. అండ్ రీసెంట్గా బ్యూటీ పార్లర్ అమ్మాయిలకి, మా అక్కకి ఎవరికైనా బ్యూటీ పార్లర్కి కూడా వెళ్ళక్కర్లేదు. ఇదిగోండి దీని కిందన, ఇది నేను నడుస్తాను కదా, దీని కింద బ్యూటీ పార్లర్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంకా కొంచెం అదిగోండి ఇది చర్చ్. మెయిన్ మనకి అన్ని మతాలు దగ్గరలోనే ఉంటాయి. ఇది చర్చ్. ఆ బిల్డింగ్ అడ్డు వచ్చింది. బిల్డింగ్ వెనకతల మసీదు ఉంటుంది మీకు. మసీదు అదిగోండి అక్కడ ఆటోలు కనబడుతున్నాయి కదా, అదే మసీదు. ఇప్పుడు ఎదురుగా చూస్తే మనకి ఇది ఆంజనేయ స్వామి గుడి, పక్కనే సాయిబాబు గుడి. ఇదిగోండి ఆంజనేయ స్వామి గుడి, సాయిబాబు గుడి. అక్కడ బళ్ళు అదన్నీ షాపులేనండి. సెంటర్లో ఉండడం ఇల్లు ప్లస్ అయ్యి అన్ని షాపులే.
ఇంకా మెయిన్ మన ఫేవరెట్ ఐటమ్ చికెన్కి వస్తే మనం రోడ్డుకి కూడా అలా చివరికి వెళ్ళక్కర్లేదు. మనకి ఇక్కడే చికెన్ కోల్ ఫార్మ్ కూడా ఉంది. అదిగోండి రేకులు, ఇదే కోల్ ఫార్ము. మా అక్క వాళ్ళ ఇల్లు ఇది. మా అక్క అంటే మా అక్కని ఇక్కడ ఇదిగోండి ఆ ఇల్లు, పెద్ద దూరం కూడా వెళ్ళక్కర్లేదు. ఇదే మా అక్క వాళ్ళ ఇల్లు. ఇది మోక్సిగూడ తరుణ్గూడ ఇల్లు. ఇది వాళ్ళ 2 ఫ్లోర్లు, మా అక్క వాళ్ళు 2 ఫ్లోర్లు. ఇది మా ఇది చిన్న ఇది. అక్కడ ఒక కొబ్బరి చెట్టు కూడా చూడండి, కొబ్బరికాయలు కోళ్ళు ఉన్నాయి. ఇలాగ వెనక్కి వెళ్ళిపోతే అది మా ఊరు కాలనీ వచ్చేస్తుంది. స్కూళ్ళు కూడా ఇక్కడ దగ్గరలోనే, పెద్ద దూరం అవసరం లేదు. స్కూళ్ళు కూడా అదిగోండి నేను ఫుల్ జూమ్ చేస్తే అది అక్కడ కనబడుతుంది. ఆ గ్రీన్ కలర్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ స్కూల్ ఉంటుంది మనకి. మనం చదివిన సూర్య స్కూల్ అక్కడే ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా ఫుల్ వీడియో చేసినప్పుడు మా స్కూల్ వీడియో చూస్తాను. మా ట్యాంక్ కొత్త కొన్నాము మొన్న. పాత పగిలిపోయిందని కొత్త ట్యాంక్ కొన్నాము. మనకి భక్తి వచ్చినప్పుడు ఆ గుడికి వెళ్ళిపోతాం. మేరపైకి వస్తే ఇప్పుడు ఈవినింగ్ కాబట్టి ఇటు సైడ్ సన్సెట్ ఉంది. మార్నింగ్ పెట్టిన వీడియోలో, మార్నింగ్ కాదు మధ్యాహ్నం పెట్టిన వీడియోలో పైన ఎండ దంచేసింది, పైన ఉన్నాడు సూర్యుడు. అప్పుడు ఇక్కడ చూడండి చందమామ, ఆపోజిట్లో చందమామ, ఇటు సైడ్ చందమామ, అటు సైడ్ సూర్యుడు. చందమామ, సూర్యుడు. ఇది మన ఇల్లు కూడా 2 ఫ్లోర్లు ఉంటుంది. మన హోమ్ టూర్ చేద్దాం నెక్స్ట్ టైం చేసినప్పుడు, హోమ్ టూర్ చేద్దాం. ఇదిగోండి ఇది వేరే వాళ్ళ ఇల్లు, ఇప్పుడు ఈ మధ్యన కూల్ చేస్తారంట ఇది. ఇంకా అదిగోండి అది కూడా ఇక్కడ చికెన్ షాపు, అక్కడ ఒక చికెన్ షాప్, 2 చికెన్ షాపులు ఉంటాయి. తాడికాయలు ఉన్నాయి, అప్పుడు తీయలేదు. మంచి టైం చూసుకొని వెళ్ళి తీసేయాలి. ఇంకా మనకి అత్యవసర పరిస్థితి అంటే చేపలు గట్ట కావాలనుకుంటే ఇదేనండి సెంటర్ నుంచి మనకు పెద్ద దూరం కాదు. చూడండి ఇల్లు, అదిగోండి ఇదే సెంటర్. అది ఫిష్ మార్కెట్. అది అక్కడ మనకి చేపలు గట్ట కావాలంటే చేపలు దొరుకుతాయి అక్కడ. ఇంకేటి ఉన్నాయి, అన్నీ అయిపోయాయి. ఇంకా మనకి అన్ని కవర్ చేసేటట్టు మన ఇల్లు వచ్చింది. మన ఇల్లు రాలేదు, మన ఇంటి చుట్టూ అన్ని కవర్ అయిపోయేటట్టు వచ్చి వేసుకొని మనం మార్నింగ్ ఆరేసిన మా అమ్మ చీర ఇక్కడ ఆరబెట్టాను. ఈ ప్లేస్లో ఆరబెట్టాడు. ఒక చీర ఏమో కిందకి వెళ్ళిపోయింది, కింద కనబడుతుంది. ఇంకొక చీర కనబడట్లేదు. మా అమ్మ నాకు చెక్కేద్ది. ఇప్పుడు ఏం చేయాలి? మా అమ్మ చీర ఇదిగోండి, ఒక చీర ఇక్కడ ఉంది, ఇంకొక చీర అటు ఎగిరిపోయినట్టు ఉంది. మా అమ్మ చెక్కేద్ది. ఇప్పుడు ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. మనకి 2వ చీర కనబడకపోతే మన బస్ స్టాండ్ అయిపోద్ది. ఇప్పుడు ఎక్కడ ఉందిరా బాబు? ఇప్పుడు కిందకి వెళ్ళి ఎత్తుక్కోలే. లోపు ఇవన్నీ తీసేయాలి బాబు. స్టెప్స్ మీద నుంచి ఫ్లోర్కి వచ్చాం. ఇక్కడ పడిపోయిన చీర, ఇక్కడ ఉన్న కర్రను మనం తీసుకొని ఈ కర్ర ఆయుధంతో ఈ చీరని ఇప్పుడు పైకి తీయాలి. ఓ రావట్లేదు రా బాబు. మా అమ్మ నాకు చెక్కేద్ద అర్థమైపోయింది. సాధించాం గాయస్. ఒక చీరనైతే మనం సంపాదించాం. దానికి ఇవన్నీ పట్టుకొని వెళ్ళిపోతాను ఒక చీరతోటి. కిందకి వెళ్ళి మా అమ్మకి చెప్పాలి. ఏంటంటుంది చూడాలి. అమ్మ చీర ఎగిరిపోయిందమ్మా అంటే చెక్కేద్ది ఫస్ట్, తర్వాత ఎనపోట్లోకి వెళ్ళి చూడాలి ఎనపోట్లోనే ఉందేమో లేదని. అమ్మ బాబోయ్, ఫుల్ హెల్స్పోయాను రా బాబు. తెంగులు అయిపోయి
చెప్పులు బాగానే తింగు చెప్పులు గురు చెప్పులు బాగానే తింగు కానీ ఆగరా ఇక్కడ అన్నయ్య కంటే ఎక్కువ ఎవరని చెప్పు జడేజాలో తిప్పుదాం అనుకుంటున్నా కానీ ఫైనల్ మ్యాచ్ యు పర్ఫార్మ్ వాట్ హ్యాపెనింగ్ అది బ్యాట్ అలా తిప్పాలన్నమాట అది ఫైనల్ మ్యాచ్ బొట్టు పెట్టాడ్రా ఫైనల్ మ్యాచ్ యు పర్ఫార్మ్ వాట్ హ్యాపెనింగ్ చేయమని రాని పర్లేదు పరిగెట్టాలాగా నువ్వు కట్ చేసి రాకుండా బూతులు గట్టి తీసేతను కారకానే వెనకతను అలా వెయిట్ చేస్తున్నాడే వాటర్ బాయ్స్ దాన్ని ఎవడైనా ఎక్సర్సైజ్ లో అంత అటోకాలు ఇటోకాలు ఊపుతుండే అది ఎక్సర్సైజ్ అంటే చెయ్యరా అలా చెయ్యి వామపో ఏమైంది రా చేతికి ఫైనల్ మ్యాచ్ పాపం వాట్ హ్యాపెనింగ్ చేతులు గట్టి చేస్తాను ఆల్రెడీ గడి చేయించాను అక్కడ గ్రౌండ్ లోనే ఆడితే ఎల్లరు జిమ్కే వస్తుంటాడు ఏమో నాకు తెలియదు పట్టుకెళ్ళలే మనం తేలే ఇప్పుడు ఎందుకైనా అది గుర్తొచ్చింది నీకు నాకు అడిగాడు ఇది చూడండి సాలిడ్గా ఉంది పండు వాటర్ బాయ్ ర్యాగింగ్ గ్లౌజులు కాదురా బాబు దెబ్బ తిరిగిరా బాబని వైభవ్ సూర్యవంశ అన్నయ్య అవడనేసి అడుగుతాను అందరూ ఫస్ట్ వికెట్ మొత్తం చెప్పారు ప్లాన్ ఒక లైవ్ వినేస్తాలు అటు ఇటు వైడ్లు అటు వేస్తే వైడ్లు 2 ఓవర్లు 20 ఖచ్చితంగా కాదు నువ్వు తర్వాత చెప్పిన తర్వాత అంతా యాస్టీస్ అయ్యింది అనుకో మనం చూడండి మా కెప్టెన్ అంతా ముందే చెప్పాడని చెప్పేసి వీడియోలో చెప్తాం మేము స్టాండ్ లో రమణ పేరుతో ఎవరు ఉన్నారట ఉన్నారట చూడాలి లే అక్కడ మధ్యన పడింది అటు కొడదాం అనుకున్నాడు రా స్లోగా వచ్చినప్పుడు బౌన్స్ అవుతుందిరా మామూలు స్లోగా వేస్తున్నప్పుడు కూడా బ్యాట్ ముందు పడిన బాల్ కూడా బౌన్స్ అయిపోతుంది దింగేస్తాను అన్ని పట్టుకుంది మొత్తం పోదాం వీడియో అంతా మన ఫోటోలు చూడదు
అమ్మమ్మ వెళ్ళాలి పెట్రోల్ అయిపోతుంది. Receive Paytm payment of ఫోన్ 130 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయా ఫోన్ లేదు. జిలేబ్స్ అందుకే సుజుకి కదా తిరిగితే యాక్సిస్ కొత్త మోడల్ కదా. మరి ఎక్కడ తీసుకెళ్తా న్యూ కస్టమర్స్ అరైవ్. చెప్పా హలో గాయస్, ఎలా ఉన్నారు అందరూ? టైం అరౌండ్ 8:30 అయిపోతుంది. మన కాలేజ్ 8కే మనం ఫస్ట్ పీరియడ్ ఎక్కొట్టేసాం. సెకండ్ పీరియడ్ నుంచి మెస్కి వెళ్ళి తినేసి ఫ్రెష్గా వెళ్తాం. ఇప్పుడు ఒక్కడనే ఎగ్గొట్టేస్తే ప్రాబ్లం అయిపోద్ది అని చెప్పేసి జగదీష్ గౌడ్ని కూడా ఉంచిస్తాను మనతో. ఇప్పుడు అటెండెన్స్ తక్కువ ఉంటుంది, ఏం పర్లేదు. మన 75 దాటి ఉంది, ఆడిది 75 దాటి ఉంది. 75 వరకు ఎగ్గొట్టవచ్చు. 75 దాటించుకొని మళ్ళీ 75 వచ్చినంత వరకు ఎగ్గొట్టాలి. అది మన ప్లాన్. ఈ ప్లాన్ అలా ఫాలో అయిపోయామనుకో క్లాస్లో ఎగ్గొట్టవచ్చు, అటెండెన్స్ ఉంటుంది, ఎంజాయ్ కూడా చేయొచ్చు. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతు. కాల్కి ఎందుకు రాస్తాను? ముఖమంతా ఉన్నాయి కదా, మరి ముఖానికి రాసుకోవచ్చు. ఏది రెట్ మచ్చలు లేవు వీడికి ముఖానికి. నిశాంత్ జిమ్ ఫ్రీక్ గడ్ చూడండి. గారెలు తింటే పొట్ట వచ్చేద్దని చెప్పేసి గారెలు తినట్లేదు, కానీ రాత్రి చికెన్ బిర్యానీలు తినేది. జిమ్ ఫ్రీక్ గడ్ ఆయిల్డ్ చికెన్ ఫ్రీ గడ్. హాయ్ బ్రో. చూడండి, ఆడు బుద్ధిమంతుడు, హెల్పింగ్ నేచర్ ఎక్కువ. బ్రో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ చెప్పరా. మనం కాలేజ్కి వెళ్ళినప్పుడు ఈ 2 ఐడి కార్డు బుక్ ఉంటే చాలు, మనం బుద్ధిమంతులని డిసైడ్ చేసేస్తారు కదా అందరూ. ఈడికి చూడండి ఐడి కార్డు లేదు, బుక్ ఉందిరా. బుక్ ఒక్కటి దెబ్బరమ్మా, ఐడి కార్డు కూడా ఉండాలి. 2 లేవు. మాకంట హైపర్ యాక్టివ్ పర్సన్ ఈడు. రూపాయి యాక్టింగ్ చేయరా అంటే 10 రూపాయలు యాక్టింగ్ చేస్తాడు. బ్యాట్ కూడా పట్టుకెళ్ళిపోతుంది వీడు. పేమెంట్ అంట 50 రూపాయలు. 50 రూపాయలు అంట వీడికి. ఈ బయటికి వెళ్ళి తినడం కాన్సెప్ట్ స్టార్ట్ అయ్యే ప్లేస్ ఇదే అండి. చూడండి టెరిసా పార్క్. ఇది ఈడే మమ్మల్ని చెడగొట్టేస్తుండే. చెప్పరా హాయ్ చెప్పరా. ఆడే మమ్మల్ని చెడగొట్టేసి ఇలా బయటికి తీసుకెళ్ళిపోయి మాకు అన్ని తినిపించేస్తుంటాడు. మాయా న్యూ కస్టమర్స్ అరైవ్డ్. అదిగోండి వచ్చా చూడండి. ఆ బండి కూడా మనం కాదు, అప్పటికప్పుడు ఎవడో ఒకటి దగ్గర సెర్చ్ చేసుకుని అలా తెచ్చేసుకుంటూ ఉంటాం. న్యూ కస్టమర్ 50 రూపాయల యాక్టర్. ఇది మెయిన్ మనకి టమాటో సాస్. ఇది లేకపోతే మనకి ఎక్కనే ఎక్కదు. అవును జాయిన్ చేద్దాం. ఒక మ్యాచ్ పోతే 10 లక్షలు అప్ చేశాను.
బాగా ఎంత సన్నంగా ఎలాగైపోయావురా భార్గవ్. నువ్వు అలా అటకరంగా పెట్టగలరు నువ్వు. రే భార్గవ్ ఎలాగా సన్నంగా ఎలాగైపోయావు చెప్పురా. ఇప్పటికేం చెప్పొచ్చు కదరా భార్గవ్. చెప్పరా గంజా చెప్పురా భార్గవ్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ఎన్ఎం బాయ్. థ్యాంక్ యూ. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? మనం మామూలుగా ఫుల్ తినేస్తాం, కాకపోతే ఇప్పుడు డైట్లో ఉన్నాం కాబట్టి కొంచెమే తింటాము. మనకు కొంచెం ఎంత ఉంటుంది అంటే మా అక్క ఫుల్గా ఎంత తింటుందో మనకు కొంచెం అంత తింటాం. అందుకే ఈరోజు దానికి నాకు ఫుడ్ ఎవరు ఫాస్ట్గా తింటారని చెప్పేసి పోటీ పెట్టుకుంటాము. 2 చపాతీలే ఫాస్ట్ తినేస్తాం. మనం ఎలాగైనా గెలిచేస్తాం కానీ దాని సరదా కోసం వీడియో చేస్తాం. ఇదిగోండి ఆల్రెడీ సెటిల్ అయిపోయింది కింద. మూడు 6 ఉన్నాయి. 2 3 4 5 6 1 2 3 4 నీకు అలాగే నాకు 4 నీకురా. ఎవరు గెలిచినా మనం గెలిచినట్టే లెక్క వస్తుంది. ఎందుకంటే మనకి 4 వేసింది చూడండి. 4 మనకి, దానికి 2 4 కాదు, నేనే గెలుస్తా. మన చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ లో ఫస్ట్ కాబట్టి చీటింగ్ చేసిన గెలిచేద్దాం మనం. చూడండి, ఆనియన్ నీకు, ఆనియన్ నాకు. వీడియోలో ఇద్దరే కనబడుతున్నాం కానీ మా కెమెరా వెనకతలో ఒక 3 చాలా కష్టపడుతుంటారు. వీడియో ఎండింగ్ లో చూపిస్తున్నాను. ఇవ్వండి 2 కర్రీస్, 1 పొటాటో కర్రీ, ఇది అదే కర్రీ, ఇది చపాతి. నువ్వు సొల్లేసుకొని తినేతను ఎవడ ముందు తిందా ఆడే విన్న చూసుకో. మాట్లాడుకుంటూ తినాలి. పోటీ అంటే ఎవడు ఫస్ట్ తిందా ఆడు మాట్లాడుకుంటూ తింటే అయిపోద్ది. గెలిచేద్దాం మన మీద. ఆనియన్ కూడా ఉంచుకోండి. ప్లేట్లో కర్రీ కూడా ఉండకూడదు. కర్రీ అలా ఏం లేదు, కర్రీ ఏం లేదు. నాకు ఈ కర్రీ నచ్చదు. ఏడున్నా ఓడిపోయినట్టు. అరే స్లోగా తినొచ్చు కదరా. అది క్లియర్ ఉంచు. అలాగే అలాగే వాటర్ వాళ్ళందరూ మా బ్యాచ్ మంచి రూపాయి ఇచ్చి సెట్ చేసాను. అరే నువ్వు నాకాసి ఉండాలిరా, ఎంకరేజింగ్. మా బావ రోజు జిమ్ తీసుకెళ్ళి డైట్ చేయరా అన్నాడు. నేను 4 దెబ్బ తినేస్తాను. రేపు తెల్లగా అయిపోయింది నాకు. జిమ్కి కష్టపడి కేజీన్నర తగ్గాను. ఈరోజు అడ్డమైనవన్నీ తినేసాను. వాళ్ళు బాగా జిమ్ తీసుకెళ్తాడు, నేను జిమ్ తింటాను తీసుకెళ్తాను. ఇద్దరు ప్లాన్ వేసి రాకుండా ఒకరు జిమ్కి వెళ్ళి పొట్ట తగ్గిస్తే ఇంకొకరు ప్లాన్ వేసి పొట్ట పెంచుతాను. బిజినెస్ జిమ్ మాది ఏంటి బిజినెస్కి. లాస్ట్ మిగిలింది మనకి, అది కూడా కూడేస్తుంది ఇప్పుడు. కర్రీతో లేదు. చీటింగ్, అదే చీటింగ్. ఆల్మోస్ట్ అయిపోయింది.
అయిపోయింది కదా తాగకూడదు. అయిపోయింది కదా గెలుస్తున్నావు. చిన్నప్పటి నుంచి మనం స్పోర్ట్స్లో ఫస్ట్ ఏ పాటికి ఇండియన్ క్రికెట్ టీంకి వెళ్ళిపోతాం కానీ తొక్కిసారు, టాలెంట్ తొక్కిసారు మనల్ని. రెండు నాకు 4 అయినా ఒక పాత తినేసిన టాలెంట్ అని తొక్కేస్తున్నాను కానీ కాకపోతే ఇండియా టీంకి వెళ్ళిపోతుంది మేము వాడికి. ఇడిదారు అది ఇడిదే నువ్వు సెట్ వేసుకో, ఇది ఇచ్చే పర్లేదు. నువ్వు సెట్ వేసుకోలేదా రూమ్లోకి వెళ్ళిపో రూమ్లోకి వెళ్ళిపో వెళ్ళిపోరా. ఇదిగోండి జడ్జెస్ ఇద్దరిని పెట్టుకోను, 2 జడ్జెస్తో కెమెరామ్యాన్ బయటికి వెళ్ళిపోయాడు, ఓడిపోయింది. లోజర్స్తో మేము మాట్లాడమమ్మా. పోరా నేనే తిన్నా. పక్కకెళ్ళి ఆడుకోండి. ఎవరు గెలిచారా? ఎవరు గెలిచారు? అది ఇదిలో ఉన్న గ్యాంగ్ మొత్తాన్ని మెయింటైన్ చేస్తున్నాం. అలాగే 10 రూపాయలు తీసుకెళ్ళి మనిషికి చాక్లెట్ కొంటాం. సాయంత్రం క్రికెట్ ఆడడానికి వెళ్ళినప్పుడు బ్యాట్ కూడా ఇస్తారు మనకి. అందుకే సోది అందుకే నీకు చెప్తున్నారు. ఎవరు గెలిచారే? చంప పగలగొట్టియాలి. జెన్యున్ గా గెలుస్తాం మనం. లోజర్స్తో మాట్లాడుకోండి, పట్టించుకోకూడదు అసలు. మేము మామూలుగా మనం ఓడిపోయిన వాళ్ళకి చాలా దూరంగా ఉంటాం. ఎవడు ప్లేట్ ఆడే కడగాలి. లేదు, ఓడిపోయినందుకు పనిష్మెంట్ ప్లేట్ కడగాలి. ఓడిపోయినందుకు కడిగడమే పనిష్మెంట్. ప్లేట్ ఓడిపోయినందుకు కడగాలి కదా. అమ్మ చూసి చంప చెల్లి అనిపించదు. కడుగు. ఓడిపోతే కడగాలి కదరా. నేను కడగా. ఓడిపోయిన వాళ్ళు కడగాలి. కడగా. మనం గెలుస్తాం. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా వస్తాయి. 2 నెలల సెలవులు మనకి ఎందుకు ఇచ్చారు అనుకుంటారు? ఇలాంటి వీడియోలు చేయడానికి ఇచ్చారు మనకి 2 నెలల సెలవులు. ఈ 2 నెలల్లో అలా వీడియోలు వస్తూనే ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టేశారు అనుకోండి, మా వీడియోలు వచ్చేస్తాయి మీకు. బాయ్ సబ్స్క్రైబ్ ఆర్ఎన్ఎం బాయ్. ఆర్ఎన్ఎం బాయ్. I love you. హాయ్ చెప్పు, దగ్గరికి రా బ్రో. హాయ్ చెప్పు. హాయ్. హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు చూడండి అందరం, అదిగోండి అన్న వెనక్కి తిరిగిపోయాడు చూడండి. అన్నను ఒకవైపు చూస్తే పవన్ కళ్యాణ్ లా కనబడుతుడు, ఇంకో వైపు రామ్ చరణ్ లా కనబడుతుడు. ఓవరాల్ గా బాడీ మొత్తం మెగా ఫ్యామిలీ ఉంటది. అంత మెగా ఫ్యామిలీ తోపు అతను. చూడండి బ్రో అన్న వెనక నేను చూస్తే కనబడుతుంది కదా, నాగబాబు లాగా ఉన్నాడు కదా, అలాగే ఉంటది. బాడీ అంతా మెగా ఫ్యామిలీ దించేసాడు అలాగా. బ్రో ఎక్స్క్యూజ్ మీ. మన గ్యాంగ్ లీడర్ ఎవరు తెలుసా? మన గ్యాంగ్ కి వినయ్ ఎల్ల గారు. ఆయన ఈరోజు మనకు అందుబాటులో లేకపోవడం వల్ల